ఆదివారం బీపీ మండల్ 106వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం దగ్గర ఆయన జయంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు। ఆదివారం బీపీ మండల్ 106వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం దగ్గర ఆయన జయంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 42%కు పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం మాట మీద నిలబడి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు। ప్రభుత్వం వచ్చే అక్టోబర్ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు। రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది। కులగణన చేసిన తర్వాత దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి। ఇంకా కులగణన ప్రక్రియ ప్రారంభించలేదని బీసీ సంఘాల ఆధ్వర్యంలో కులగణన చేయాలని 42%కు బీసీ రిజర్వేషన్లను పెంచాలని 3 నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాం, అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు। రాహుల్ గాంధీ అయినా స్పందించాలని కోరారు। రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు బీసీ రిజర్వేషన్లపై మద్దతు తెలుపుతారా లేదా విధాన ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ వాగ్దానాన్ని బీసీలు నమ్మరు, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, నీలా వెంకటేశం, పిల్లి రామరాజు, వంగూరి నారాయణ యాదవ్, ప్రసన్న, శ్రీరామ్దాస్, రామ్దాస్, సత్తయ్య, సర్పాల వెంకన్న, అలివేలు, మామిడి పద్మ, సింగం లక్ష్మి, కొండూరు సత్యనారాయణ, గోవర్ధన్, గద్దె నాగరాజు, సతీష్ యాదవ్, వల్లెకీర్తి, శ్రీనివాస్, మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు। మీటింగ్ ఉంది అక్కడ బీపీ మండల్ గారి అనిశ్చితది అంటానికి గురైంది। ఆ జాతి కూడా రిజర్వేషన్ రావాలి, మేము చాలా వెనుకబడి ఉన్నాము, ఈ హిందువులతో సమానంగా లేము, మేము చాలా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మేము వెనుకబడి ఉన్నాము, మమ్మల్ని తూపు అని చెప్పేసి ఈ మరి హిందూ మతంలో 50% ఉన్నటువంటి బీసీలు 50% ఉన్నటువంటి బీసీలు అసలు నిజంగా హిందువులు ఎవరంటే బీసీలు మాత్రమే హిందువులు। అట్లాంటి బీసీకి మరి ముస్లింలకు వచ్చినాయి, క్రైస్తవులకు వచ్చినాయి, సిక్కులకు వచ్చినాయి, చివరికి నా దళిత సోదరులకి, నా ఆదివాసీ సోదరులకు వచ్చినాయి, కానీ బీసీలకు ఎటువంటి రాజ్యాంగంలో రక్షణ లేదు। భారత ప్రభుత్వము రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న తర్వాత కూడా బీసీలకి ఎటువంటి హక్కులు లేవు। ఈ రాజ్యాంగ రచన సందర్భంలోనే మనకు అన్యాయం జరిగింది। రాజ్యాంగం రాసే కంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా చట్టాలు చేసిండ్రు ఈ దేశంలో। బీసీల ఐక్యత, ఆర్ కృష్ణ గారి నాయకత్వం, ఆర్ కృష్ణ గారి నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత। హక్కులు సందర్భంలో అక్కడ పెరియార్ రామస్వామి నాయకుడు ఒక బీసీ నాయకుడు, ఒక మున్నూరు బిడ్డ అక్కడ తమిళనాడులో ఈ రాజ్యాంగంలో నాకొద్దు, ఈ రాజ్యాంగాన్ని పైన పెడతా, మాకు సపరేట్ రాజ్యాంగం కావాలి, మాకు సపరేట్ దేశం కావాలి, జగన్ రాజ్యం కావాలి, బీసీలకి మాకు ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు। అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నారు। కల్పించాలని, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగణనలో కులగణన చేయాలని చెప్పి ఆర్ కృష్ణ గారు మరి పార్లమెంట్ లో
20 సార్లు మరి జంతర్ మంతర్లో దండా చేసి పార్లమెంట్ ముట్టడించడం జరిగింది. అదేవిధంగా 60 సార్లు మరి ప్రధానమంత్రి గారిని కలిసి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ ఇచ్చిన రిజర్వేషన్లు, ఎక్కడ ఇచ్చిన రిప్రజెంటేషన్లు గంగన తొక్కారు. కానీ ఇప్పటి వరకు కూడా వాటి విషయం ఊసు లేదు, పలుకు లేదు. కానీ ఈ రోజు నేను ప్రతి ఒక్కరికి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు నేను ఒకటే గుర్తు చేస్తున్నాం. ఎప్పుడైతే మన అధికారం, మన రాజ్యాధికారం, మన పైసల వాటా ఎప్పుడైతే మనకు వస్తాయో మనం ఆ రోజు నిజమైనటువంటి స్వతంత్రం వచ్చినట్టుగా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఇలా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని 15 ఆగస్టు 26 జనవరి చేసుకుంటాం. కానీ స్వాతంత్రం వచ్చింది మనకు రాదు. 3% ఉన్నటువంటి అక్కడ కులాలకు స్వాతంత్రం వచ్చింది, కానీ బీసీఎస్ ఎస్టీ బిడ్డలకు స్వాతంత్రం రాలేదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎప్పుడైతే కుల చేసి కులగణన అంటే దేనికి అడుగుతున్నాం? ఏదో కులాల వారిగా లెక్కలు తేమన్నాడు. కులాల వారిగా లెక్కలు తీసి ఏ కులానికి ఎంతమంది చదువుకున్నారు కార్మికులు, ఎంతమంది రిజర్వేషన్ ని 22% తగ్గించింది. ఆ 22%లో కూడా 4% మరి ముస్లిం మైనార్టీలకు ఇస్తే 18% మరి రిజర్వేషన్ తోటి మన వాళ్ళు మరి అసెంబ్లీ మన గ్రామ పంచాయతీ సర్పంచులుగా